లేగిరా గర్ల్ ఫ్రెండ్ వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే అన్నే అమ్మా ఒక్కదాన్ని వదిలేసాడమ్మా. అంటే హనీయే నచ్చిందా? ఇంకెవరు నీకు నచ్చరా? ఈ మధ్య నీ మీద కూడా ప్రేమలు వస్తుంది ఎందుకు ఇట్లా? ఊహలకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే. హనీని సెట్ చేస్తే అన్నాను. అలా ముట్టకు అబ్బాయి ఫీలింగ్స్ వస్తాయి. ఫోన్ అరుతున్నట్టు వాడు ఒక కిటికీ వైపు చూసి దీనికి పిక్చర్ ప్యాక్ అవుతున్నాయి. నాకు వీడియో పంపింది. స్పేర్ గానే ఉండిపోతావా? అంటే ఇంకెవరు నచ్చట్లేదా నీకు? ఎవరు కనిపించట్లేదా? ఎవరికేం కనిపించట్లేదు? జొమాటోలో ఆర్డర్ పెట్టే మా అబ్బాయి ఎట్లా వస్తాడు వాడలాడుకుంటూ. ఇదంతా కాదు, నన్ను ఎందుకు పికప్ చేసుకోలేదు అంటే నేను బాగోనా? బానే ఉంటాను యావరేజ్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే కూడా ఏంది కాదు నాకు చూడు ఏంటి అని చెప్పమంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీ ఆఫీషియల్. సో మ్యాటర్ ఏంటో తెలుసా? కెమెరా ఎందుకు పట్టుకోమని తెలుసా? ఫస్ట్ నాకేం తెలుసు పట్టుకోమను. సో మ్యాటర్ ఏంటంటే నేను మీ అన్నకు ఫోన్ చేసిన, అరే నాకు లేట్ అవుతుందిరా, నేను పికప్ చేసుకో, నీకు దండం పెడతా, నీకు చాక్లెట్ హనీ నెంబర్ నీకు హనీని సెట్ చేస్తా అని చెప్పాను. అంత మంచిగా చెప్పినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? వచ్చేస్తాడు అన్న. అలా ఏం చేసింది తెలుసా? 2 గంటలు వెయిట్ చేయించి పికప్ చేసుకో, నువ్వు క్యాబ్ లో వచ్చేసేయి, నాకు చిన్న పని ఉంది, నువ్వు క్యాబ్ లో వచ్చేసి అని చెప్పి వదిలేసాడు. చిన్న తేలేడు. సో సరే అని చెప్పి వదిలేసాను నేను. కానీ ఎందుకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాడిని కొట్టాలి, వాడిని తిట్టాలి, ఇట్లా పడితే గొడవ పట్టాలి, వాడిని ఇట్లా నక్కాలి అని అనిపిస్తుంది. కిక్కాలి, కొడతావా? గొడవ పడాలి. దాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి. ఓకేనా? ముందు రాదు, అమ్మ నన్ను కొట్టకపోతే రాదు. ఓ బంద్ చేయ అక్క, పెద్దక్క. హాయ్. మూతికి అప్పుడే లే ఒకసారి లేగిరా. గర్ల్ ఫ్రెండ్ వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల. ఎక్కువ చేయకు, నీకు అంత సీన్ లేదు. ఫస్ట్ గర్ల్స్ ఫీల్ అవుతారు. అబ్బా ఎవరు ఫీల్ అవుతారు? ఇదంతా కాదు, నువ్వు నిన్న పికప్ ఎందుకు చేసుకోలేదు? ఏం మాట్లాడుతున్నా అది మాట్లాడు ఫస్ట్. ఏంటే నిన్న ఎందుకు పికప్ చేసుకోలేదు? యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ నేను అనుకుంటున్నా, ఎయిర్పోర్ట్ నాది. యాక్చువల్ గా నీ పక్కన ఎవరో ఉన్నారు అన్ని తెలుసుకో. అన్ని అబద్ధాలు కాసి ఇది ఒక్కతే కూర్చొని కాఫీ తాగుతుంది. దీనికి బిల్లు కట్టడానికి పైసలు లేకరా అని పిలిచింది, క్యాబ్ కి ఇవ్వరు లేకరా అని పిలిచింది. అయ్యో దుర్మార్గుడు, నా దగ్గర పైసలు లేవా? సరే బ్యాలెన్స్ నేను ఎప్పుడు నేను తాగినా కాఫీ ఒకటే. హనీ అన్ను హనీ అన్ను హనీ హనీని సెట్ చేస్తా అన్నాను. అలా ముట్టకు అబ్బాయి ఫీలింగ్స్ వస్తాయి. దూరం పెట్టి గ్యాపీ అన్నీ కాదు, పికప్ చేసుకో. ఆడపిల్లని కదా, ఆడపిల్లని కదా, మళ్ళీ ఒక్కడిని ఇట్లా వస్తా? నువ్వు ఒక్కడి రాకుండా 10 మందిని తీసుకుని రానికి కంపెనీ ఉండాలి పక్కన. అమ్మా ఏంది అమ్మా, అమ్మ ఒకసారి రామా, మా రామా ఒకసారి. మా ప్రియ గిఫ్ట్ తెచ్చింది. ఏంటది? అమ్మ అమ్మ ఒకసారి రామా, అమ్మ ఒకసారి రామా, అమ్మ నువ్వు రామా. కాదమ్మా, నిన్న ఒక్కదాన్ని ఆడపిల్లని, నేను శ్రీలంక నుండి వస్తున్నాను రా, నాకు ఎవరు పికప్ చేసుకోవడానికి ఎవరు లేరని చెప్పి కాల్ చేసినామా. వాడు ఏం చేశాడు తెలుసా? వస్తున్నా అని చెప్పి 2 గంటలు వెయిట్ చేపించాడమ్మా అక్కడ. ఇప్పుడు రాను చెప్తే క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను నాతో కూడా. అమ్మా యాక్చువల్ గా మనం ఎందుకు వెళ్తామన్నాం అంటే ఇది దీని పక్కన హనీ ఉందని చెప్పింది. ఇది ఒకటే చీమమోహం వేసుకుని ఉంది. దీనికోసం ఎవరు పోతారా దూరం? ఒక్కదాన్ని అమ్మా, ఒక్కదాన్ని వదిలేసాడమ్మా. అంటే హనీయే నచ్చిందా? ఇంకెవరు నీకు నచ్చరా? ఈ మధ్య నీ మీద కూడా ప్రేమలు వస్తుంది ఎందుకు ఇట్లా? ఊహలకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అట్లా కళ్ళతో చూడకు, ఉట్టే పడిపోతాడు తిరుగు.
అమ్మ చూడమ్మా, ఎందుకు పికప్ చేసుకోలేదు అది అడుగుతున్నా నేను. ఇప్పుడు పికప్ చేసుకోవడం మళ్ళీ ఎయిర్పోర్ట్ పో పోయి ఫోన్ చేయి వస్తా. ఎయిర్పోర్ట్ పోమంటున్నా మళ్ళా పికప్ చేసుకో. ఓహో కామెడీ చేస్తున్నావా? అప్పో అంటే ఇప్పుడు అట్నుండి క్యాబ్ అమ్మ కొడుతున్నాడు అమ్మా, కుంపు అన్న ఏమైంది నన్ను కొడుతుంటే మా విస్కీ వస్తున్నాడు. విస్కీ కడుతుంది తెలుసా? అజ్జి కొట్టేటప్పుడు ఎవరు రాదంటున్నాడు. ఎందుకు పికప్ చేసుకోలేదు చెప్పు. ఎందుకు చేసుకుంటారే? ఎందుకు చేసుకోరా? జీతగానా? జీతం ఇస్తున్నావా? అమ్మ చూడమ్మా, సరే జీతం అదే ఈ నెల జీతం మాకు. ఏ హాంకాంగ్ ఏదైతే చూసి జీతం ఇస్తలే కానీ దీనికోసం పోవాలి. అమ్మ వీడు పెట్రోల్ కూడా నేనే కొట్టిపించాను అమ్మా, డబ్బులు వేయించుకున్నాడు పెట్రోల్ లేదని చెప్పి. డబ్బులు వేపించుకుని పెట్రోల్ కాదు నాకు. సన్నా దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్నా దిగిందంటే అమ్మా నాకు పికప్ చేసుకుంటానని చెప్పి 5,000 వేయించుకున్నాడు అమ్మా. 5,000 ఇచ్చినట్టు చూపి. నేను నీకు ఇప్పుడు చూపిస్తాను నీ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ఎంత చూపిస్తాను? వీడి దగ్గర నుండి వస్తుందో నా దగ్గర నుండి వీడికి వెళ్తాడు. యాక్చువల్గా క్యాష్ ఇస్తుంది కదా, సో నేను ఫోన్ పే ఇప్పుడు కూడా పాకెట్ లో క్యాష్ ఉన్నాయిరా. నా దగ్గర క్యాష్ దొంగతనం చేశాడు వీడు. దొంగతనం మా బుద్ధి కాదు. ఏమన్నావు కాదు, పొద్దున తస్తరించుకుంటాం. లేట్ అయ్యి వచ్చినప్పటికి లేట్ అయింది. అరే ఆకలి అవుతుందిరా నాకు ఇడ్లీ తీసుకుని రాదా అంటే 1,000 రూపీస్ ఇవ్వే అని చెప్పాడు. 1,000 రూపీస్ ఇచ్చానా? ఏం తీసుకొచ్చావా? ఏమైనా తీసుకొచ్చావా? నిజం చెప్తా. చెప్పు. నేను జిమ్ కి వెళ్ళాలి, నాకు ఫోన్ పే అయితలేదు, ఇప్పుడు కార్ లో పెట్రోల్ లేదే, మన క్యాష్ ఉన్నాయంటే 5,000 కావాలంటే వద్దు, నేను అంత పెద్ద మనసు వద్దు, 1,000 రూపాయలు కావాలన్నా 2 కాగితాలు ఇచ్చింది. ఇది నిజం. ఒకవేళ చిల్లర మిగిలితే నేను అది తెస్తా. వర్షం పడుతుంటే నేనే వద్దన్న బండి మీద. అమ్మా జొమాటోలో కూడా ఆర్డర్ పెట్టచ్చు కదమ్మా ఇడ్లీ. టిఫిన్ వద్దలే, నేను జిమ్ కి వెళ్తాంటే వద్దన్న. టిఫిన్ తీసుకొస్తానని చెప్పాడమ్మా. జొమాటోలో ఆర్డర్ పెట్టా, మా అబ్బాయి ఎట్లా వస్తాడు వాడు అడుచుకుంటా. ఇదంతా కాదు, నన్ను ఎందుకు పికప్ చేసుకోలేదు అంటే నేను బాగోనా? బాగానే ఉంటాను యావరేజ్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే మా యావరేజ్ బాగానే వస్తున్నావు. సరే నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడా? అంటే అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఫీల్ అయ్యి ఎవరు నాకు ప్రపోజ్ చేయట్లేదురా. ఏంట్రా ఏంటి అమ్మ కొడుతున్నాడు, అమ్మ కొడుతున్నాడు. మీ చెల్లెని వీళ్ళరా ఫస్ట్, మీ చెల్లెని వీళ్ళు. ఏ చెల్లి అజ్జు చెల్లె ఇట్రా నువ్వు ఫస్ట్ పిలువురా మీ చెల్లెని. దా దా అమ్మ చెల్లమ్మ దా. ఏ మీ చెల్లి వచ్చింది. మీ చెల్లి ఏమంటే మా అన్న శ్రీ రాముడు శ్రీ ఏకపతి వ్రతుడు అంటావు కదమ్మా. కాదు మా అన్న మంచోడు, ఎవరి జోలికి పోడు, ఏ అమ్మాయి జోలికి పోడు. అమ్మాయి అమ్మాయి మా అన్న దగ్గరికి వస్తాడు. ఎట్లా వచ్చింది అమ్మాయి? ఎవరు అంత లేదు, నీతో కొట్లాట నేను దూరంగా ఉన్నా. వస్తున్నాడు చేతులు వేస్తున్నా. నేను ఎప్పుడు వేసాను అబ్బాయి? దూరం నుంచి మాట్లాడు మన దగ్గర. చూడు వచ్చిందా అవి అందుకే బయటికి పంపిరా అని చెప్తున్నారు. కావాలని వస్తుంది ఎక్కడ పడితే మస్తు ఉంటది కదా. ఎవరు అసలు ఉట్టుగా బాగుంది, ఏడితే ఇంకా బాగుంది. 500 కావాలా? ఎందుకన్నా ఇప్పటిదాకా అమ్మాయి జోలికి పోనని మళ్ళీ పోతున్నావా? ఇప్పుడు మొగరాయుడిది ముట్టుకోవడానికి ఛాన్స్ తీసుకుంటున్నాడు. మీ అన్న ఎంత ఇది తెలుసా? తమ్ముడు అంటావు చూడు. నిజంగా అన్న తమ్ముడు అవుతాడు తెలుసా నా పక్కన నుంచి అన్న. సరే మీ తమ్ముడు, సరే మీ అన్న. బాచి నాకేంట్రా బాబు ఈ కర్మ. నాకు కూడా ఏంటి కర్మ, నాకు చూడు ఏంటి అని చెప్పమంటున్నా. ఏది నాపై ఇష్టం చూపించు, ఏది అమ్మ వీడి గ్యాప్ లో ఐ లవ్ యూ అంటున్నాడు. అని చెప్పమంటుంది. నేను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, మర్చిపోవట్లేదు. మీ రూమ్ కి వెళ్ళకుంటే ఇక్కడే ఉంటున్నా ఎందుకు? లేదమ్మా ఈరోజు షూట్ ఉందంటే వచ్చాను. నిజం నేను చెప్పాలా అది చెప్తే మళ్ళీ ఏదో అమ్మా నిజం చెప్పాలంటే ఒకటి గుర్తొస్తుంది అమ్మా.
మన టీషర్ట్ ఒక స్టోరీ అయింది కదా, అది చూసినప్పుడు భయం అవుతుంది నీకు. ఇక నువ్వు నైట్ వచ్చినావని నేను ఎందుకు బాగోలే ఆడపిల్ల ఏం కాదే. ఆయన ఇక్కడ మొన్న ఒక రోజు అమ్మ వాళ్ళ రూమ్ కి పోయింది. అయితే ఏమైంది తెలుసా, వాళ్ళ ఉంది కదా వీళ్ళ కుక్క, ఆ డోర్ కాడ నుంచి బాబా అంటే ఈమె వీడియో తీసి మా అందరికి పెట్టి చూడండి కింద కింద దయ్యం ఉంది అనుకుంటా, అందుకే విస్కీ గారు చూసి భయపడుతున్నాను. మాకు మొన్న భయపడితే మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఓకే. ఇప్పుడు నిన్న నైట్ వచ్చింది సరే పోనీ ఆడపిల్ల మనం కూడా పంపించడం కరెక్ట్ కాదని నేను కూడా ఏం మాట్లాడలేదు. వీడే రమ్మడాడమ్మా షూట్ ఉందని, ఇక్కడ నైట్ షూట్ ముగ్గురు రమ్మంటే వస్తావానే? ఏ చీచి అలా అమ్మ అరే ఏం చేస్తున్నారా నన్ను? లేదు guys, మా ఇంట్లో ఇది ఏమన్నది అమ్మ నిజం చెప్పాలా, నేను ఇంట్లో ఏం కుక్ చేసుకోలేదు. అయితే వీడేమన్నాడంటే అమ్మ నీ కోసము బెండకాయ చేసింది, నువ్వు వచ్చి తినేసి వెళ్ళిపో అని అంటే అబద్ధం.